హలో, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ముందుగా వీడియోకి ఒక లైక్ చేయండి. ఇది యశు సెకండ్ బర్త్డే సెలబ్రేషన్ వ్లాగు. లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడేమో మేము బ్లెస్సింగ్స్ ఇస్తున్నాము. ఒకప్పుడు అయితే మంచిగా కాలు మొక్కునేవాడు, భలే క్యూట్గా అనిపించేది. తినేమో వాళ్ళ బాబాయ్, ఇంకా వాళ్ళ బాబాయ్ కూడా బ్లెస్ చేశాడు. చేయి కింద. ఇంకా టెంపుల్కి వచ్చాము, అంటే అర్చన చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని వెళ్దాంలే అన్నట్లు. కాలనీలో ఉంది కదా అని. ఇంక ఇక్కడేమో పూజ అంతా అయిపోయింది. ప్రసాదం తింటుంటే ఇంక ఇక్కడ వేరే అంకుల్ వచ్చి పంచ కట్టుకున్నావు కదా, ఇట్లా పైకి కట్టు, నేను కట్టుకున్నట్లు అని చెప్తున్నారు. ఆ అంకుల్కి ఏమో నేను అరటిపండు తింటున్నానని రిప్లై ఇస్తున్నాడండి. ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా కూడా అలా పంచ కట్టుకొని ఎవరొకరు పలకరిస్తారు. ఇక్కడ మళ్ళీ ఫోటోషూటు. ఫస్ట్ బేబీకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది కదా అండి ఇంట్లో, 2 సైడ్స్ నుంచి, గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ ఇట్లా బాబాయ్ సైడ్ నుంచి. ఇంక ఇక్కడే మళ్ళీ ఫోటోషూట్. ఇదేమో మా అన్నయ్య గిఫ్ట్ ఇచ్చారు తనకి ఈ బర్త్డేకి. ఇంకా దాంట్లో మళ్ళీ ఫోటోషూట్ నడిపించుకుంటుండు. ఇంకా పడుకున్నాడు. ఇంకా నేను ఆ గ్యాప్లో వచ్చి రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను. మళ్ళీ పడుకోకుంటే అన్నీ తారుమారు చేసేస్తాడు, ఒక దాంట్లోటి ఒకటి వేయటం అన్నట్లు. ఇంకా ఎలాగో పడుకున్నాడు కదా, ఈ టైంలో గ్యాప్ దొరికిందని చెప్పి ఇంకా నేను రిటర్న్ గిఫ్ట్లు ఏదో చిన్నగా అలా ప్లాన్ చేసుకున్నాము. వాటన్నిటిని ప్యాక్ చేసేసిన తర్వాత వాటిని అన్నిటిని నీట్గా పెట్టుకోవాలి, అందకుండా. ఇంక అక్కడే కిచెన్లో పెడితే తీసుకుంటాడు, ఏదో ఒకటి బ్రేక్ చేస్తాడులే ఎందుకని. ఇక్కడికి కూడా వస్తాడు, బట్ కొంచెం ఇక్కడికి రాడు, ఈరోజు బిజీ కదా అన్నట్లు ఈ మిర్రర్ దగ్గర పెట్టుకున్నాను. ఇంకా నేనేమో బర్త్డే కోసము గులాబ్ జామున్ చేశానండి, ముందు రోజే చేశాను. మళ్ళీ ఆ రోజు అంటే కుదరదు కదా, అందుకోసము ఒక 1/2 kg ప్యాకెట్ తెచ్చి చేశాను. ఒక 70 వరకు అయ్యాయి. అవన్నీ ఇలా ఒక బాక్స్లో వేసేసుకుంటే ఈజీగా ఉంటుంది కదా. అలా ఒక 2-3 అంటే ఒకవేళ పడిపోయిన ఇబ్బంది అయ్యిద్ది. దీనికి లిడ్ ఉంది, సో దానికోసము ఫస్ట్ టైం బాగా కుదిరాయి అంటే అనిపించింది. మా ఇంట్లో వాళ్ళు అయితే అన్నారు బాగున్నాయని. ఇంకా బూందీ అవన్నీ వచ్చి ఇట్లా ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకున్నాను బాక్సెస్లోకి. మళ్ళీ అప్పుడప్పుడు అంటే కష్టమైద్ది కదా అన్నట్లు నేనేం లంచ్ ప్రిపేర్ చేయలేదండి. నాకు కాళ్ళు అనేటివి స్వెల్లింగ్ వచ్చేస్తున్నాయి, పెయిన్ కూడా అనిపిస్తుంది. ఇంకేం చేస్తావులే, మళ్ళీ ఈవినింగ్ అటు ఇటు తిరగటానికి ఇబ్బంది అవుతుంది, నేను బయట తెస్తానులే అని చెప్పి ఇంకా బయట తీసుకొని వచ్చారు. అంటే తెస్తూ ఐస్ క్రీమ్స్ కూడా అవేవో పట్టుకొస్తూ హెవీ అయిపోయి బ్యాగు కట్ అయిపోయి కింద పడిపోయాయంట. రైతా అవన్నీ ఇంక అక్కడే పడేసి వచ్చాడు. మళ్ళీ ఇంటికి వచ్చి ఆనియన్స్ అవి కట్ చేసి ఇచ్చారండి. ఇంకా రైతా అవేం లేదు, పెరుగు కూడా లేదు ఆ రోజు అయితే. మరి ఇంకేదో అలా తినేసాము. ఇక్కడేమో నేను తింటున్నాను, ఆకలి అయిపోతుంది అప్పటికి. అందులో ఇంకా లేట్ అవుతుంది కదా మళ్ళీ అన్నట్లు బెలూన్ డెకరేషన్ అవి వర్క్ ఉంటుంది కదా అని చెప్పి ఇంక వెంటనే తినేస్తున్నాను. కూడా పెద్ద ఏమి కట్టాది మాది నా ఊరు కట్ట చుట్టింది అంటే కట్టాల్సిందే కట్టారు అంతే. అది చుట్టేది పొద్దుటానికి ఎన్నిసార్లు బాగా చేయాలి ఏదైనా. డెకరేషన్ చేసుకుంటూ ఒకరినొకరు ఇంకా ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నాము. అది ఇంకా మామూలే కదా హస్బెండ్ వైఫ్ మధ్య. ఇంకా ఇది ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో బాగా వైరల్ అయింది కదా అండి, కార్ థీము. అది చేసాం మా అబ్బాయికి, షార్ట్ అప్లోడ్ చేశాను, చూడకుంటే చూడండి. ఇక్కడేమో నేను లాస్ట్ ప్రెగ్నెన్సీది రీక్రియేట్ చేసుకున్నాము ఒక ఫోటో. అంటే అస్సలు కోఆపరేట్ చేయలేదండి. అసలు పిల్లలు ఎట్లా మారిపోతారు కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తారు, ఒక్కొక్కసారి అయితే బాగా మనకి సపోర్ట్ చేస్తారు. లాస్ట్కి అయితే అవ్వలేదు. అట్లా కాదు, ఫోటోలకైనా పేరు కదా కనపడాల్సింది. ఎట్లుంది హ్యాపీ బర్త్డే టు యూ. అంత ఫినిషింగ్ సరిగా లేదు కదా చిన్న, ఆ ఫోటోలో చూపించినంత లేదు. ఇక్కడ వెజ్ పఫ్, ఎగ్ పఫ్ 2 తెప్పించాము. అంటే ఎవరైనా ఎగ్ తిన్న వాళ్ళు ఉంటే వెజ్ తింటారు కదా అని. ఇంకా అవి నేను సపరేట్ చేసుకుంటున్నాను. వాళ్ళు ఏదైనా కార్డ్బోర్డ్ బాక్స్లో తీసుకొచ్చింటే సరిపోయిండు. అన్నీ నలిగిపోయాయండి, అంటే ఫ్లఫీగా లేకుండా అయిపోయాయి, అతుక్కుపోయాయి ఒకటికి ఒకటి. ఇంకా అందుకోసం మరి అక్క పెట్టుకునింది కదా, నువ్వు పెట్టుకో. అక్క పెట్టుకునింది కదా.
బాగుంది శివ. అది అక్కడ నుంచి అలా అందరూ అక్కడ ఉన్నారు కదా. తీసేసారు కానీ అక్కడ పైన సరే ఉండలేదు గట్టిగా ఉప్పు గట్టిగా డాడీ ఊపేస్తారండి హ్యాపీ బర్త్డే తీసుకో. myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I see what you teach. I do believe I always should have stayed. Yeah. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. One day I'll be One day I'll be yours. I'll be yours. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. Life changes just open the door. One thing's certain, I'll always be yours. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours. Yeah. Is this really happening? I can't believe it's true. I'm just as surprised.
ఇవ్వట్లేదు, టచ్ కూడా చేయట్లేదండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంకా కొన్ని ఫొటోస్ అవి యాడ్ చేశాను. బర్త్డేకి వచ్చి వివేష్కి విష్ చేసిన వాళ్ళందరికీ, బ్లెస్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ అందరికీ కూడా, ఇంకా మీరు కూడా చూస్తున్న వాళ్ళు విష్ చేయండి. ఇంకా ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేయాలి మేము, తను చేయించుకోవాలి అన్నట్లు. ఇంకా ఫైనల్గా పిల్లలకి క్రాంక్ అయిపోతారు కదండి, కొంచెం దిష్టి అనేది తీసేస్తే అది ఇంకా మనం మైత్ అనుకోవాలి ఏదైనా కూడా. అంతే వీడియో, బాయ్ మరి.